అందరికీ వందనములు. దేవుని నామముని స్తోత్రములు. మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువను అని యేసయ్య మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండము 28 అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడి ఉన్నాడు. ఇక్కడ యాకోబు ప్రయాణమై వాళ్ళ బేర్షెబా వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్తూ ఉన్న దారిలో బేర్షెబా అనే ఒక ఊరిలో నిద్రపోతాడు. అప్పుడు యాకోబుకి దేవుడు కలలో కనిపించి ఇక్కడ ఈ 5 వాగ్దానాలు దేవుడు యాకోబుకి చేయడం జరిగింది. ఏంటి ఆ 5 వాగ్దానాలు అంటే, 1, నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు తోడై ఉన్నారంట? దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. ఒక్కడే భయంతో, అన్న చంపేస్తాడనే భయంతో వెళ్తూ ఉన్నాడు కాబట్టి నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసి ఉన్నాడు దేవుడు. తర్వాత 2, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. నీవు ఏ స్థలంకి వెళ్తున్నావో ఆ స్థలంలో ప్రతి స్థలములో నిన్ను నేను కాపాడుతాను. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఈ దేశమునకు మరలా రప్పించదును. నువ్వు భయపడి వెళ్తున్న ఈ దేశమునకు మరలా రప్పిస్తాను నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ మాట. 4వ మాట, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. అంటే ఏం చెప్పారు యేసయ్య? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను, నిన్ను కాపాడుతాను అని చెప్పారు. అంతేకాకుండా మరలా ఈ స్థలంలోకి నిన్ను రప్పించదని అన్నారు. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని చెప్పుచున్నాడు. 5వ మాట, నేను నిన్ను విడువను. 5 వాగ్దానాలు యాకోబుకి దేవుడు అనుగ్రహించాడు. ఈ 5 వాగ్దానాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి. నీకు నాకు కూడా ఈ 5 వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా ఎవరు తోడై ఉన్నారు? యేసయ్య తోడై ఉన్నాడు. నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఏ స్థలంకి వెళ్తే ఆ స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తానని యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత, నేను చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను. ఏం చెప్తున్నాడు యేసయ్య? మనం ప్రతి సంవత్సరం ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం కదండి. ఆ ప్రామిస్ కార్డ్స్ నెరవేర్చే వరకు దేవుడు మనల్ని విడువను, ఎడబాయను అని చెప్పుచున్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నేను నిన్ను విడువను అని అంటున్నాడు. యాకోబు మేనమామైన లాబాను యొద్దకు వెళ్ళుచుండగా దేవుడు ఈ మాటలో మాట్లాడాడు. బేర్షెబాను బయలుదేరినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు దేవుడంట? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పుచున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. ఇంకా ఏమి చేస్తాడంట? ఆయన సంతానాన్ని విస్తరింపచేస్తాడంట. ఏం చేస్తాడు? అబ్రహాంకి మాట ఇచ్చాడు కాబట్టి ఆయన్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఆయన సంతానాన్ని కూడా విస్తరింపచేస్తాను అని అన్నాడు దేవుడు. తర్వాత, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. భయపడకము, విస్మయం అందకము అని ఇశ్రాయేల్ అందరి ఎదుట చెప్పుచున్నాను. ఎవరిక్కడ ఇశ్రాయేల్ అందరి ఎదుట చెప్తుంది? దేవుడు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడకని మోషే యెహోషువతో చెప్పుచున్నాడు. మోషే పెద్దవాడైపోయాడు. ఆ సైన్యాన్ని నడిపించడానికి ముందు నడవలేకపోతున్నాడు. అందుకని మోషే ఏం చేశాడంటే యెహోషువని ఇశ్రాయేలుకు నాయకుడిగా ఏర్పాటు చేసి మోషే యెహోషువతో చెప్తున్నాడు. ఏమని? భయపడకము,
వారిని చూసి దిగులు పడకము, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలోకి ఎవరు వస్తున్నారు? నీ దేవుడైన యెహోవా వస్తున్నాడు. ఇదే మాట మనకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి యేసయ్య వస్తాడు. మన దేవుడైన యెహోవా మనతో పాటు ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఎప్పటికీ నిన్ను విడువడు, ఎడబాయడు. కనుక భయపడకము, విస్మయం అందకము. భయపడవద్దు, నువ్వు విస్మయం అందవద్దు అని ఇశ్రాయేలీయులందరి ఎదుట ఆయన యెహోషువకి చెప్పాడు. ఇప్పుడు మనకి అన్ని జనులందరి ఎదుట యేసయ్య చెప్తున్నాడు. ఏమనంటే, నువ్వు భయపడకము, నీకు తోడై ఉన్నాను, విస్మయం అందకము, నిన్ను నేను విడిపిస్తాను, నిన్ను నేను ఎడబాయను అని యేసయ్య మాట్లాడుతున్నారు. నిన్ను నేను విడువను, ఎడబాయనని మాట్లాడుతున్నాడు. నీవుగాక ఎవరున్నారు నేలపై నన్నుగా పాడా? నీవుగాక ఎవరున్నారు నేలపై నన్నుగా పాడా? చేవలేని నాకు నీవు చేవకలుగా చేయగలవు. చేవలేని నాకు నీవు చేవకలుగా చేయగలవు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువను దేవా. ఎవరు నిన్ను నేను విడువను అంటుంది? యాకోబు పెనుగులాడి యెహోవా తండ్రితో పెనుగులాడి ఒక తెల్లవారుజామున నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను అని యాకోబు అన్నాడు. యాకోబుకు తోడై ఉన్న దేవుడు వాగ్దానాలు చేశాడు కాబట్టి ఆ వాగ్దానాలను నెరవేరే వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను అని, నిన్ను నేను విడువను అని యాకోబు యెహోవా తండ్రితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము శ్రమలు, శోధనలు, వేదనల్లో భయపడకోకుండా, విస్మయం అందుకోకుండా, దేవుణ్ణి విడవకుండా ప్రార్థించినట్లయితే ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు. ఎప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును, ఈ దేశమునకు మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను నేను విడవను. ఈ సంవత్సరం మనకు ప్రామిస్ కార్డు ఏమొచ్చిందో ఆ కార్డు నెరవేరే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీవు ఆ ప్రామిస్ కార్డుని ఎత్తి ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మీరు వినిపించిన వాక్యముకై వందనములు, స్తోత్రములు ప్రభా. మీరు నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయనని మాట్లాడుతున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. నువ్వు నాయన విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టకుండా మా శ్రమలలో, శోధనలో, వేదనలను తప్పించి మమ్మల్ని ఆనంద బాటలో నడిపించమని, మా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ఏ అవసరతలు ఉన్నాయో వారి అవసరతలన్నీ తీర్చి వారందరినీ ఆనంద బాష్పాలతో నింపమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.